ఒకే పంట ఒకే ఆదాయమనే ఆలోచనకు పూర్తిగా స్వస్తి చెప్పాడు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. కొబ్బరి తోటలో ఖాళీగా ఉన్న ప్రతి అంగుళాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. 2 సంవత్సరాల క్రితం నాటిన కొబ్బరి మొక్కల మధ్య మామిడి, నిమ్మ మొక్కల్ని పెంచడమే కాదు, ఇంకా మిగిలిన ఖాళీ స్థలంలో గోంగూర సాగు చేసి కేవలం 40 రోజుల్లోనే చేతికొచ్చే పంటతో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అంతేకాదు, మార్కెటింగ్ సమస్య లేకుండా పొలం దగ్గరికి వచ్చే వ్యాపారులకు హోల్సేల్ గా విక్రయిస్తూ లాభాలందుకుంటున్నారు. రైతు ఆలోచన మారితే వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుందనడానికి నిదర్శనం ఈ తోట. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన రైతు రెహమాన్ బాషా తనకున్న 2 ఎకరాల 20 సెంట్ల భూమిలో 2 ఏళ్ల క్రితం కొబ్బరి మొక్కలను నాటారు. కొబ్బరి మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో ఆ ఖాళీ స్థలాన్ని వృధా చేయకుండా అంతర పంటలుగా మామిడి, నిమ్మ మొక్కలను కూడా నాటారు. అయినప్పటికీ ఇంకా కొంత స్థలం ఖాళీగా ఉండడంతో అక్కడ కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అదే సమస్యను అవకాశంగా మలుచుకున్నారు రైతు రెహమాన్ బాషా. కలుపు పెరగకుండా అదనపు ఆదాయం వచ్చేలా గోంగూర సాగు చేపట్టారు. తక్కువ పెట్టుబడితో కేవలం 40 రోజుల్లోనే కోతకు వచ్చే ఈ పంట ఇప్పుడు ఆయనకు నిరంతర ఆదాయ వనరుగా మారింది. ఒకవైపు ప్రధాన పంటలు పెరుగుతూ ఉండగా మరోవైపు గోంగూర ద్వారా చేతికి నగదు అందుతోంది. వ్యాపారులే నేరుగా పొలం వద్దకు వచ్చి మొత్తం గోంగూర పంటను హోల్సేల్ గా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు, మార్కెట్ కమిషన్లు, ధరల హెచ్చుతగ్గుల సమస్యలు కూడా తగ్గుతున్నాయని రైతు చెబుతున్నారు. 20 అడుగులు సాలు పెట్టాను. 20 అడుగులు సాల్ తర్వాత ఒక మొక్కకి మధ్యలో 20 అడుగులు పెట్టాను. దీనికి ముందుగా నేను గుంటలు తీసి ఘనజీవామృతం వేశాను. ఘనజీవామృతం తర్వాత మొక్కలు బీజామృతం శుద్ధి చేసి మొక్కలు నాటాను. నాటుకున్న తర్వాత ఈ మొక్కలు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇది 2 సంవత్సరాల మొక్కలు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి గెలలు వస్తున్నాయి. గెలలో ఒక్కో మొక్క వచ్చి 300 రూపాయలు సార్. ఇది అంతర పంటలుగా ఒకటి వేయాలని చెప్పి కలుపు ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము ఏం చేసామంటే ఏక పంట కాదు పలు పంటలు వేయాలని చెప్పేసి మాకు కొంతమంది క్యాటర్స్ ఐసీఆర్పీలు, L2లు, L1లు, ఎంటీ గారు, మేడం గారు వీళ్ళందరూ మాకు సలహాలు ఇచ్చారు. ఈ సలహాలు ఇచ్చిన దానివల్ల నేను ఏక పంట కాదు పలు పంటలు వేయాలని చెప్పేసి మామిడి, నిమ్మ, కొబ్బరి తోటలో ఇవన్నీ వేసాను సార్. వాటితో పాటు నేను కూడా ఒక అనుభవంతో ఇది కలుపు మొలుస్తుందని చెప్పేసి దీన్ని గోంగూర వేసాను సార్. ఈ గోంగూర వచ్చేసి 40 రోజులు పంట. ఇది విత్తనాల ఖర్చు వచ్చేసి 8,000 రూపాయలు. ఒక ఎకరాకు వచ్చేసి 2 బస్తాలు, 2 ఎకరాలకు 4 బస్తాలు, 50 కిలోల బస్తా సార్. అది 50 కిలోల బస్తాకి 8,000 రూపాయలు. మొత్తం 32,000 విత్తనం ఖర్చు అయింది. బస్తా వచ్చేసి 25,000 లెక్కన మేము 1,00,000 రూపాయలు వచ్చింది. ఈ ఆదాయం కూడా మనకు అధికంగా వస్తుంది కాబట్టి వీటికి కావాల్సింది ఏంటంటే కెమికల్ నేను అసలు వాడటం లేదు. నేను జీవామృతం, ఘనజీవామృతం, చేప కషాయం, ఎగ్ అమినో యాసిడ్ ఇవన్నీ వాడుకుంటా నేను ఆదాయం పెంచుకుంటా, ఖర్చు తగ్గించుకుంటా వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని. దోమ కాటు వస్తుంది సార్. దీనికి దోమ బాగా ఎక్కువగా ఉంటుంది. దోమ కోసం నీమాస్త్రం వాడతాం. ఎల్లో ప్లేట్లు, బ్లూ ప్లేట్లు ఇలాంటివి పెడతా ఉంటాం. వీటి వల్ల మనకి దోమలు ఎంత పర్సెంటేజ్ ఉంది ఏందనేది తెలుసుకొని వాటికి ఏం కావాలి ఏందనేది వాడుతూ ఉంటాం సార్. బస్తా అంటే 50 కేజీలు. 50 కేజీల బస్తా వచ్చి 25,000, 30,000 సీజన్ బట్టి నడుస్తూ ఉంటుంది. మినిమము 25,000, 20,000 కంటే తగ్గదు. బస్తా 50 కేజీల బస్తా ఇటువంటి 32,000 అవుతుంది. 32,000 దున్నిన దానికి అవి కలిపి 40,000 అవుతుంది. 60,000 ఆదాయం వస్తుంది. మళ్ళీ గోంగూర కాకుండా ఆకుకూరలు, మళ్ళీ పాలకూర, చుక్కకూర అలాంటివి అంటే ఒకే పంట వేస్తే పోషక లోపాలు వస్తాయని పంటలు మారుస్తా, పంట తర్వాత పంటలు మార్చుకుంటూ వేస్తూ ఉంటాం. 3 సంవత్సరాల నుంచి కాపుకి వస్తుందని చెప్పారు నాకు. హైబ్రిడ్ రకం ఆల్రెడీ గెలలు వచ్చేస్తున్నాయి సార్. ఇప్పుడు మనం చూస్తే గెలలు కూడా చూడొచ్చు. గెలలు ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి. ఈ 1 సంవత్సరం తర్వాత బాగా అధికంగా వస్తాయని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు గెలలు వస్తున్నాయి కాబట్టి దీనికి ఈ గోంగూర పంట తీసిన తర్వాత దీన్ని ఘనజీవామృతంతో మనం మళ్ళీ సత్తలు పెట్టి ఘనజీవామృతం వేసి పాలన చేస్తే మళ్ళీ ఎక్కువగా గెలలు బాగా దాటుగా వస్తాయి. భూమిలో ఖాళీగా ఉన్న ప్రతి అడుగును ఆదాయంగా మార్చుకోవాలంటే సరైన ప్రణాళికతో అంతర పంటలను ఎంచుకోవాలని ఈ రైతు నిరూపిస్తున్నారు. ప్రధాన పంటతో పాటు స్వల్పకాలిక పంటలు సాగు చేస్తే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని రెహమాన్ బాషా విజయం మరోసారి చాటి చెబుతోంది.